భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి సుమారు 62% పైగా ధరలు పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమేనా? నిపుణుల సూచన ఏమిటో ఇప్పుడు చూద్దాం. గతంలో బంగారం అంటే కేవలం నగల రూపంలోనే కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నగల కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు, భద్రతా సమస్యలు ఉండటంతో పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టే మార్గం. మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు, ఇంటి నుంచే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,00,000 దాటితే 9 క్యారెట్ల బంగారం సుమారు 37,000కి లభిస్తుంది. దీంతో ఫ్యాషన్ జ్యువెలరీ కోసం దీనికి డిమాండ్ పెరుగుతోంది. బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు అనేక ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పరిస్థితులు మరియు ట్రంప్ వాణిజ్య సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. భారత్ సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 43 టన్నుల బంగారాన్ని కొన్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర భారత్లో మరింత పెరుగుతోంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీయుల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ దాదాపు 3.34 కోట్లు. అంటే మన దేశ జీడీపీలో ఇది 88.8%. అటు ఆర్బీఐ వద్ద కూడా 880 టన్నుల నిల్వలు ఉన్నాయి. దేశంలో గోల్డ్ లోన్స్ పెరగటం వల్ల ఈ బంగారం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడిగా వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.